స్వామి, మా వాళ్ళు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్నారు కదా. ఏం జరిగిందో మీ దివ్యదృష్టితో చెప్తా అన్నారు. నిన్న నా కల్లో చైత్ర పౌర్ణమి లోపల ఎవరో నన్ను చంపుతానని బెదిరించారు. ఈ రోజు చైత్ర పౌర్ణమి, నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. ఒక నపుంసకుణ్ణి కుటుంబంతో సహా చంపి పాతిపెట్టావే, అతని ప్రేతాత్మే ఒక అతన్ని ఆవహించి మీ వాళ్ళందరినీ చంపింది. నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నది కూడా అదే. ఏమంటున్నారు స్వామి? ఈరోజు చైత్ర పౌర్ణమి. పౌర్ణమి ముగిసేలోపు నేను అంతం చేస్తానంది కదూ? అవును స్వామి. ఆ ఆత్మని అంతం చేయడానికి ఒకే ఒక్క దారుంది. సముద్ర తీరాన నపుంసకులందరూ కలిసి ఒక నపుంసకుణ్ణి అమ్మవారిలా అలంకరించి అగ్నిగుండం ఏర్పాటు చేసి నిప్పుకుండల్ని చేతపట్టి వాటిని అగ్నిగుండంలో పడేసి వారి కోరికలను తీర్చమని ఆడి పాడతారు. ఆ తతంగం పూర్తయి వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు చంపి పాతిపెట్టిన 3 శవాల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేయి. ఆ శవాలతో పాటే ఆత్మలు కూడా అగ్నికి ఆహుతై అంతరించిపోతాయి. త్వరగా వెళ్ళి ఆ శవాల్ని దహనం చేయి. త్వరగా తవ్వి చావండ్రా. ఆ శవాల్ని త్వరగా బయటికి తీయండి. తీయండ్రా, త్వరగా ఎక్కించండి. త్వరగా ఎక్కించండి, త్వరగా. నాకు సాయం చేసే నాథుడు ఈ లోకంలోనే లేడా? త్వరగా పోనీరా. మమ్మల్ని అంతం చెయ్యాలని చూస్తున్నాను. కాపాడడానికి ఎవరూ లేరా? తీసుకురండి, త్వరగా. త్వరగా పదండ్రా, పదండి. అలా చూస్తూ నిలబడతారే. ఆ శవాల్ని మంటల్లో వెయ్యండి, వెయ్యండి. వచ్చేసింది, పారిపోడ్రా. రండి, త్వరగా పారిపోడ్రా, త్వరగా. రండిరా, రండి.
వాడిని నాకు నేను చూసుకుంటాను. ఇవ్వు. ఏనుగులా ఉన్నవాడివి ఎముకలు గూడైపోయావు. పోరా. డ్రైవర్ ఎక్కడ? వాడిని ఇసుకలో కప్పేశాడు కదా. ఈ కార్ డ్రైవర్ ఎక్కడ? వాడిని మెడవిని చంపేశాడు కదా. వాడు మనల్ని చంపేలా ఉన్నాడు. పారిపోదాం. రే నిన్ను ఏడుకుంటున్నాను. పరిగెత్తకు, ఆగురా. నిన్ను చంపబోతున్నాను రా. చంపబోతున్నా. పోరా. రే చెవుడా, ఆగమని చెప్తా వినిపించుకో. నువ్వు ఎక్కడ దొరికారా బాబు? చంపుదాన్నా కూడా ఆవిడ ఆగిపోతాడా? మరి నన్ను చంపొచ్చా మీరు? మళ్ళీ నేను చంపుతా. मेरे बेटे को मारता है? इसे मारते बेटे. నువ్వు మాట్లాడుకు, లోపలికి నేను చూసుకుంటా. బండోడు బద్దల చీలాడు. ఏయ్ కాంచనా, ఇక్కడున్నాను. ఏంటో చూపు. నువ్వు లోపలికి రాగలవా? అది నీ వల్ల కాదు. ఇది నరసింహస్వామి గుడి. రావే రావే, చూసుకుందాం. అడుగు పెడితే మాడి బస్ అయిపోతావు. దమ్ముంటే రావే. నరసింహస్వామి, ధర్మమే గెలుస్తుందని చెప్పావు కదా. ఇదే నీ ధర్మమా? అన్ని తప్పులు చేస్తే ఆ దుర్మార్గుడు లోపల, ఏ తప్పు చేయక అర్థమైన నేను వెలుపల. ఇప్పుడు నేను లోపలికి రాబోతున్నాను. అధర్మమే గెలవాలనుకుంటే నన్ను కాల్చి పూర్తి చేసాయి. ధర్మమే గెలవాలనుకుంటే నాకు దారదు నరసింహ, దారదులో. నరసింహస్వామి, నరసింహస్వామి. అయిపోయావురా. దా 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 నరసింహస్వామి, నేను వీడిని ఇక్కడ చంపను. ఎందుకో తెలుసా? నాకు నీ గుళ్ళో చోటించావు కదా. వీడిని ఇక్కడే చంపి నీ పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేయను. వీడిని ఎలా చంపాలో నాకు తెలుసు. నిన్ను బయటికి ఎలా రప్పిస్తానో చూడరా.
కాంచనకి రాఘవ సహాయం చేసినందువల్ల రాఘవకి ఏదైనా సమస్య వస్తే కాంచన సహాయం చేయడానికి వస్తుంటుంది. కాంచన ఆశయాల్ని తన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రాఘవ నెరవేరుస్తుంటాడు. ఆగండి ఆగండి. దిగేటప్పుడు కళ్ళు మూసుకొని దిగాలి. రండి రండి. ఇప్పుడు చూడండి, కాంచన హాస్పిటల్ ఎలా ఉంది? రండి రండి. కంగ్రాచులేషన్స్. రండి చూడండి. నేను డాక్టర్ చదవాలని ఎంతో ఆశపడ్డాను, కానీ వీలు పడలేదు. అందుకే తనని చదివించాలని ఆశపడ్డాను. కాంచనమ్మ కోరిక నెరవేర్చినందుకు నీకు రుణపడి ఉంటాను. నేను చేసిందేముంది? నేను ఏమీ చేయలేదు. చేసిందంతా ఆ భగవంతుడే. మీరు సాధించిన విధంగా మీలాగా హిజ్రాల్గా ఉన్న వాళ్ళందరి జీవితాల్లోనూ ఒక మార్పు వచ్చి అందరూ సంతోషంగా ఉండాలని అందరు దేవుళ్ళతో పాటు నేను కొలిచే రాఘవేంద్ర స్వామిని కూడా వేడుకుంటాను. అందరూ బాగుండాలి. అందరికీ మంచి చేసి నన్ను మాత్రం నట్టేట్లో ముంచుతావా? నిన్నెలా నా చుట్టూ తెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు దాకా నువ్వు ఎక్కంది నా ఒక్కదాన్ని చంకే. ఇప్పుడు నా మీద ఎక్కేసావా? నీ మీద ఎక్కకుండా ఇంకెవరి మీద ఎక్కమంటావు? ఎవరిని అడిగి ఎక్కడ హాస్పిటల్ కట్టారు? ఎవరిని అడగాలి? నన్ను అడగాలి. అయితే నేను తన్ను అడిగి చెప్తాను. ఎవరిని? శత్రువుకైనా సాయం చేయడం మన పాలసీ. లోపలికి రా. గేమే కదా, పర్లేదు.